నాగన్న గారు మా తిరుమలైపాలెం మండలంలోనే పుట్టడం మాకు చాలా గర్వకారణంగా ఉన్నది. నాగన్న ఎన్నో పాటలు పాడితే నేను చాలా చిన్నప్పటి నుంచి నేను అసలు అన్న పాటలు పాడినప్పుడు ఇంకా నేను పుట్టినో లేదో తెలియదు. కానీ నా చిన్నతనం నుంచి అన్న పాటలు వినడం విని అదే బాటలో అదే ప్రజల కోసం బ్రతకాలనేది నా ఆలోచన. కాబట్టి అన్న కోసం ఒక చిన్న పాట. ఓ వెలిగే వెన్నెలమ్మ, చల్లాని జాబిలమ్మ, తెల్లాని మల్లెలమ్మ, విరబూసిన జాజి కొమ్మ, మా అన్న నాకన్నా కనిపించిండా, మేమనుకొని మీ ఒడిలోని దురాయిండా, మేమనుకొని మీ ఒడిలోని దురాయిండా. ఓ వెలిగే వెన్నెలమ్మ, చల్లాని జాబిలమ్మ, తెల్లాని మల్లెలమ్మ, విరబూసిన జాజి కొమ్మ. అన్న పాడిన పాటల్లో చాలా మందిని ఎంతో మందిని ఖచ్చితంగా అందరూ బాగుండాలి, పేదలకు చాలా బాగా మంచి జరగాలి అని కోరుకునే పాటల్లో కొన్ని నాకు చిన్న తెలుసు. అందులో అమరవీరులు చాలామంది చనిపోతే తను ఎన్ని పాటలు రాశాడో. కాచనపల్లి అడవుల్లో కనమూసి నారా కోటన్న పరుసారామన్న, అమరులైనారా నమ్మోరి సీతారామన్న. కాసనపల్లి అడవుల్లో కనమూసి నారా కోటన్న సీతారామన్న, అమరులైనారా కోటన్న పరుసారామన్న. ఎర్ర జెండా రెపరెపలో యాడున్నారమ్మ, చూసేనా సింత లక్ష్మక్క, తాగున్నారమ్మ చూసేనా సింత లక్ష్మక్క. జెండా రెపరెపలో యాడున్నారమ్మ, చూసేనా సింత లక్ష్మక్క, మీరు దాగున్నారమ్మ చూసేనా సింత లక్ష్మక్క. మా పల్లెయద నిండా దుఃఖం, కొండ కోనల్ల వారిటి రక్తం, మా పల్లెయద నిండా దుఃఖం. కడుపారా నిన్ను గంటి కొడుకా నన్నిడిసిపోయినావా ప్రజల కొరకు, కడుపారా నిన్ను గంటి కొడుకా నన్నిడిసిపోయినావా ప్రజల కొరకు. నేను చచ్చిపోయిన నువ్వు రాకు, అడివి తల్లిని ఆనాద జయ్యకు, మా పల్లెయద నిండా దుఃఖం, కొండ కోనల్ల వారిటి రక్తం, మా పల్లెయద నిండా దుఃఖం. చీకటైతందంటే కొడుక అయ్యో ఇల్లు జరేది నీ నడక, అడివంత చీకటే నాట, సాగు ఎదురుగా నడి చూసేదాట. ఏమి ధైర్యమయ్య ఎవరి కొరకు నడక, అయినోళ్ళ నడబాసి పోరుబాట. నువ్వు తండ్రి వైనను కంటే నా కొడుక నీయాలు పట్టుకొని నేనాదు అన్నలంట, మా పల్లెయద నిండా దుఃఖం, కొండ కోనల్ల వారిటి రక్తం, మా పల్లెయద నిండా దుఃఖం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా ఒక కళా శిఖరం ఇవాళ నేల కొరిగిందంటే అతిశయోక్తి కాదు. కళలకు పుట్టినిల్లు ఖమ్మం జిల్లా. ఈ ఖమ్మం జిల్లాలో అరుణోదయ నాగన్న జన్మించడం ఖమ్మం జిల్లా కళాకారులకు కూడా చాలామంది శిష్యులు ఆయన శిష్యర్కం కూడా ఈరోజు కన్నీరు మున్నీరై ఉన్నారు. కాబట్టి ఆయనకు మరణం లేదు, పాటలోనే జీవించి ఉన్నాడు, పాటతోనే పయనమయ్యాడు. ఆయన ప్రజల కోసమే ఆయన పాటలు రాశాడు. ఆ పాటల ద్వారాగా ప్రజలు ఐకమత్యంతో ఉండాలని వర్గపోరును కూడా ఆయన సహించలేదు. ఎంతో కృషి చేసి ఆయన ఒక మంచి అర్థాలు ఉండేటట్టు కూడా ఆ పాటల్లో కూడా పాట వింటుంటే గోదావరి లోయ గొంతెత్తి పాడినట్టు అది ఎంత చక్కగా అలలు పోతాయో ఆయన పాట కూడా అదేవిధంగా ఉన్నాయి. కాబట్టి కళాకారులకు కూడా ఆయన మార్గదర్శిగా ఉన్నాడు. ఆయన ఎక్కడికి పోలేదు, మనలోనే ఉన్నాడు. నీవు ఎక్కడికి పోలేదయా ఓ అమరుడా మా
నాగన్నా నీవు ఎక్కడికి పోలేదయా. నీ భార్య లక్ష్మమ్మ గుండెల్లో గుండె చప్పుడై ఉంటావయ్యా. నీవు ఎక్కడికి పోలేదయా. నీ శిష్యులైన కళాకారులు కన్నీరు మున్నీరైతన్నరు. ఒక్కసారి వచ్చి నీవు కన్నీళ్లను తూడ్చిపోవా. నీవు ఎక్కడికి పోలేదయా. ఓ అమరుడా అరుణోదయ నాగన్నా నీవు ఎక్కడికి పోలేదయా. కళాకారుల కళారూపాలలో ప్రతిరోజు జీవిస్తూ ఉంటావయా. నీవు ఎక్కడికి పోలేదయా. నీ భార్య లక్ష్మమ్మ గుండెలో గుండె చప్పుడై ఉన్నావయా. పుట్టుమచ్చవై ఉంటావయా. నీవు ఎక్కడికి పోలేదయా. ఓ అమరుడా మా నాగన్నా. జోహార్ నాగన్నకు, జోహార్ జోహార్ నాగన్నకు.